దేవుని పరిశుద్ధ దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళ మన చుట్టూ ఎన్నో పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అనానుకూల పరిస్థితులు, ఆటంకాలు, యాక్సిడెంట్లు, అవును ఎన్నో పోరాటాలు, అవును నా ప్రియమైన వాళ్ళరా, ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో తుఫానులు, ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించి తన యొక్క కాపుదలను మనకు ఉంచి, అవును నా ప్రియమైన వాళ్ళరా, ఫ్లైట్లు పడిపోవటం, బస్సులు తగలబడిపోవటం, అవును ఎక్కడా నెమ్మది లేదు, ఎక్కడా సమాధానం లేదు, ఎక్కడ ఏ పరిస్థితి ఎలా ఉంటుందో అని అర్థం కాని అగమ్యగోచరమైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను కూడా ఏది తాకకుండా దేవుడు మనల్ని కాపాడుతూ మన చుట్టూ తను కంచి వేసి తన కాపుదల నుంచి ఆయన రక్తపు కోట్ల మనల్ని భద్రపరిచి ముందుకు నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి ఏమిచ్చి మనం తీర్చుకోలేము. ఎంతైనా నమ్మదగిన దేవుడు, మనమే నమ్మదగినటువంటి వారంగా ఉంటాం. దేవునికి అసాధ్యమైనటువంటి ఏది లేదు, సమస్తము సాధ్యమే. మనం ఆయన సొత్తై ఉన్నాం, ఆయన ప్రజలమై ఉన్నాం. ఆయన సొత్తై ఉన్నాం కనుకనే, ఆయన ప్రజలమై ఉన్నాం కనుకనే ఆయన మనల్ని కాపాడుతూ వస్తున్నాడు, మనల్ని ఆదరిస్తూ వస్తున్నాడు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, తల్లి తన గర్భమును పుట్టిన చంటి బిడ్డను మరచలేమో కానీ నేను మిమ్మల్ని మరువును విడువను ఎడబాయను, నా చేతిలో నేను నిన్ను చెక్కి ఉన్నాను అని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆయన మనలను అరచేతిలో చెక్కుకొని నడిపిస్తూ వస్తున్నాడు. ఒక మాట అడుగుతున్నాడు దేవుడు, ఏమంటున్నాడు అంటే, నేను ఇది మీకు చేయగలనా అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను నేను మీకు ఇది చేయగలనా అంటే ఏంటి? నా ప్రియమైన వాళ్ళరా, చేయగలనని నమ్ముతున్నారా? ఆయన చేయగలడు అని మనం నమ్మాలి. నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా? ఆ ప్రశ్న మనల్ని కూడా అడుగుతున్నాడు యేసు ప్రభు. నేను మీ జీవితాల్లో అస్తవ్యస్తమైన పరిస్థితులను చక్కదిద్దుతానని, అది నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా? శూన్యాలను సృష్టించేసిన దేవుణ్ణి ఏమి లేని చోట మీకు ఒక అవకాశాన్ని కల్పిస్తాను, అది చేయగలనని మీరు నమ్ముతున్నారా? మరణ పడక మీద ఉన్నావా? వ్యాధితో బాధతో నలిగిపోతున్నావా? శ్రమతో, ఇక్కట్లతో, ఇబ్బందులతో, ఇరుకులతో, సమస్యలతో నిండిపోయి ఉన్నావా? వాటన్నిటి నుంచి మార్గాన్ని చూపిస్తాను, అది నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా? నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఈ దినాల్లో చూస్తే చాలా భద్రత లేని పరిస్థితులు కనపడతా ఉన్నాయి కదా. ఈ భద్రత లేని పరిస్థితుల్లో కూడా నేను మీకు భద్రతను కల్పిస్తాను, ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని చెప్పి దేవుడు మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. యేసు ప్రభు దగ్గరికంట ఇద్దరు గుడ్డివారు వచ్చారంట. మత్తయి సువార్త 9వ అధ్యాయము 28వ వచనంలో, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా? ఉద్యోగం రావట్లేదు, ప్రాజెక్టులే లేవు, ఉద్యోగాలన్నీ కొద్దిగా ఉన్నాయి, అందరూ ఖాళీగా ఉన్నారు అనుకుంటున్నటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి కదా. నేను చేయగలను, ఏది లేకపోయినప్పటికీ నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా? ఎట్ట వస్తుందిలే, ఏం వస్తుందిలే ఉద్యోగం, అసలు అందరూ ఖాళీగా కూర్చుంటేను, ఎవరికి ప్రాజెక్ట్ లేకపోతే సీనియర్స్ ఖాళీగా కూర్చుంటే అనుకోవచ్చు మనం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఎంతమంది ఖాళీ ఉన్నా, ఏ ప్రాజెక్టు లేకపోయినా, ఇది నేను మీకు ఉద్యోగం విషయంలో నేను చేయగలనని మీరు నమ్ముతున్నారు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇద్దరు గుడ్డి వారికి కూడా ఒకే అవసరం ఉంది. ఏమిటి అవసరం అంటే, వారికి దృష్టి కావాలి, చూపు కనపడాలి, వారి కళ్ళు తెరవబడాలి. ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని, ప్రతి బలహీనతని యేసు ప్రభు సరిచేస్తున్నాడు కదా. ప్రతి ఒక్క వ్యక్తికి
వ్యక్తిని విడిపిస్తున్నాడు కదా. కనుక అది తెలుసుకున్నటువంటి ఆ గుడ్డివారు ఏం చేశారు? వారిని కూడా స్వస్థపరుస్తాడు అనే విశ్వాసంతో ఎవరి యొద్దకొచ్చారు? యేసు ప్రభు యొద్దకొచ్చారు. ఎవరి దగ్గరికి వచ్చారు? యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. ఆ యేసు ప్రభు చెంతకి వచ్చారు వారు. వచ్చిన తర్వాత నా ప్రియమైనటువంటి వలన విశ్వాసం ద్వారానే మరి మన జీవితంలో ఒక అద్భుతం చూడాలన్నా, ఒక మహా ఆశ్చర్యకారం జరగాలన్నా, గొప్ప విడుదల కలగాలన్నా, గొప్ప నెమ్మది సమాధానం రావాలన్నా ఎలా? విశ్వాసం ద్వారానే. మనం విశ్వాసం ద్వారానే దాన్ని చూడగలుగుతాం. విశ్వాసం ద్వారా చూడగలుగుతామంటే ఆయన అడిగిన మాట మనం చదువుకున్నాం కదా, ఇది నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా? ఆయన ఆయన చేయగలడని ఎప్పుడైతే నమ్మి విశ్వాసం ఉంచుతామో అప్పుడే మన బ్రతుకులో ఒక అద్భుతం జరుగుతాయి. అప్పుడే మన బ్రతుకులో ఒక ఆశ్చర్యకార్యం జరుగుతుంది. అప్పుడే మన జీవితంలో ఎప్పుడు ఊహించలేనటువంటి కార్యాలు చేస్తాడు దేవుడు. ఆ విశ్వాసం అనేది మనలో లేక, నమ్మి విశ్వసించకపోతే ఆయన చేయగలడు కదా, చేయటానికి సమర్థవంతుడైన దేవుడు కదా. అక్కడ అవకాశం లేకపోయినా నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా? అక్కడ మార్గం లేకపోయినా అక్కడ అక్కడ మాట ఉంటుంది చూడండి, ఎడారిలో నదులను పారచేయవాడు, అరణ్యంలో త్రోవను కలగచేయవాడు. అరణ్యంలో త్రోవను ఎట్లా కలగ చేస్తారు? అసలు కలగ చేయలేరుగా. ఎడారిలో నదులను పారచేయలేరుగా. ఎడారిలో ఒక చుక్క నీళ్ళు కూడా దొరకవు, అదంతా ఇసుకగా ఉంటుంది. అలాంటప్పుడు అది నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా? నమ్మితే ఎడారిలో నదులు ప్రవహిస్తాయి, అరణ్యంలో త్రోవ కలుగుతాయి. అట్లా మన భవిష్యత్తులో మన ప్రతి దాంట్లో కూడా ఆయన ఒక పని చేస్తాడు. ఆయన చేయగలడు. చేయటానికి శక్తివంతుడైన దేవుడు, సామర్థ్యం కలిగిన దేవుడు, బలవంతుడైన దేవుడు అని మనం నమ్మి విశ్వాసం ఎప్పుడైతే ఉంచుతామో అప్పుడు మన 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 ఆత్మీయ జీవితంలోనైనా, మన యొక్క శారీరకంలోనైనా అద్భుత ఆశ్చర్యకార్యాలు జరగటం ప్రారంభిస్తాయి. అవును నా ప్రియమైన వాళ్ళ, ఆ అద్భుత ఆశ్చర్యకార్యం జరగాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన అంటే నా ప్రియమైన వాళ్ళరా, ఆ అద్భుత ఆశ్చర్యకార్యం జరగాలన్నా, చూడాలన్నా విశ్వాసం చాలా అవసరం. అద్భుతమైనటువంటి స్వస్థత అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కోరుతుంది. అద్భుతమైనటువంటి అవసరం అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కోరుకుంటుంది. లేనిది ఉన్నట్లుగా చేయగలరు అంటారు కదా, లేనిది ఉన్నట్లుగా చేయగలను అంటాడు. అలాగే నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగానే ఉన్నాడు దేవుడు. దేవుడు సజీవుడు కనుక సజీవుడైనటువంటి దేవుడు నేను ఇది చేయగలనని మీరు నమ్మి విశ్వాసం ఉంచితే మీ బ్రతుకుల్లో, మీ మార్గాల్లో నా ప్రియమైనటువంటి వాళ్ళరా అద్భుత ఆశ్చర్యకారాలు చూస్తారు. అచంచలమైనటువంటి విశ్వాసం నమ్మి అచంచలమైన విశ్వాసాన్ని పెట్టుకోవాలి. ఎలాగ అక్కడ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలటము అంటే అది సామాన్యమైన విషయమా? కాదు కదా. మోషేకి ఇచ్చిన కర్రతో కొట్టినప్పుడు అది 2 పాయలుగా చీలి ఇశ్రాయేలీయులు నడవటానికి మార్గం ఏర్పడింది, దారి ఏర్పడింది.
నీళ్లను గోడగా పుట్టాడు. అసలు నీళ్లను గోడగా పుట్టడం ఏంటండి? నీళ్లు అసలు నీళ్లు గోడగా పుట్టడం అంటే అది ఎంత గొప్ప విషయమో, అది ఎంత గొప్ప అద్భుతమో. అది చేయగలడు, దేవుడు చేయగలడు అనేటువంటి విశ్వాసం మోషే చేతికి ఇచ్చినటువంటి కర్ర చేయగలదని మోషేకి కూడా అటువంటి విశ్వాసం ఉండటం వలన అక్కడ ఒక అద్భుత కార్యం జరిగింది. ఇశ్రాయేలు వెళ్ళారు, సముద్రాన్ని దాటి వెళ్ళారు. దేవునికి మహిమ కలుగునుగా. అలా మనం వెళ్తున్న మార్గాల్లో కూడా అలాంటి ఎర్ర సముద్రాలు ఎన్నో, ఒకటి కాదు, రెండు కాదు, క్షణం మనకి ఎర్ర సముద్రాలే ఎదుర్కోలే. వీటిని నేను ఆ ఎర్ర సముద్రంలో దారిని ఏర్పాటు చేయగలనని మీరు నమ్మి విశ్వసిస్తున్నారా? లేక ఎరుకోపట్నం యొక్క గోడలను కూలొచ్చగలనని నమ్మి విశ్వాసం ఉంచుకున్నారా? చేయగలనని ఉంచారనుకో, ఎరుకోపట్నం యొక్క గోడలే కూలిపోతాయి, మీకు జయం వస్తుంది. ఎర్ర సముద్రంలో నుంచి నడిచిపోతారు, ఎర్ర రహదారిగా ఏర్పాటు చేయబడుతుంది. అలా యేసుప్రభు మన ఒక మాట మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మనం నమ్మితే నీవు దేవుని మహిమను చూస్తావు అంటుంది దేవుని వాక్యం. అది మనకి ఇరుకైనటువంటి విషయమే. ఇక్కడ మనకి ఏంటి నమ్మకం? ఆయన చేయగలిగినటువంటి దేవుడు అనేటువంటి నమ్మకం మనకు ఉండాలి. ఇది ఒక సమస్య రంగాన్ని బెంబేలెత్తిపోవటం, ఒక చిన్న పరిస్థితులు అననుకూలపరచబడగానే బెంబేలెత్తిపోవటం, అనారోగ్యం రంగాన్ని బెంబేలెత్తిపోవటం, అవసరాలు తీరట్లేదని బెంబేలెత్తిపోవటం, మరి జీవనోపాధికి ఒక ఉద్యోగం లేదు పురుగుని బెంబేలెత్తిపోవటం. పోషించరా? ఏలియాని కాకులతో ఆహారాన్ని పంపి పోషించిన దేవుడు నేను చేయగలను. ఎలా చేస్తాడు? ఆయన మనకు పోషణకర్త. ప్రతి జీవిని కూడా తన గుప్పిలు విప్పి పోషిస్తాడు. ఆయన చేయగలదు. అది ఉద్యోగం లేకపోయినా చేయగలడు, ఉద్యోగం ఉన్నా చేయగలడు, తినడానికి లేకపోయినా చేయగలడు, తినడానికి ఉన్నా చేయగలడు, ఏదైనా చేయగలడు. ఏదైనా చేయటానికి సమర్థవంతుడైన దేవుడే, శక్తివంతుడైన దేవుడు. అటు దేవుని కలిగి ఉన్న మనం ఎంత ధన్యులమో. ఆయన ఒకటే అడుగుతున్నాడు, నా సామర్థ్యం మీద, నా శక్తి మీద, నా బలం మీద మీకు నమ్మకం ఉందా? మీకు విశ్వాసం ఉందా? నా సామర్థ్యం మీద, నా శక్తి మీద, నా బలం మీద మీకు నమ్మకం, విశ్వాసం ఉన్నట్లయితే ఇది నేను చేయగలుగుతానని మీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఇక పెళ్ళి కాదండి, పిల్లకి, లేకపోతే వీడికి చదివే రాదండి, లేకపోతే వీడు అసలు వద్దండి, వీడికి ఈ రోగమే కుదరదండి, ఈ రోగమే తీరదండి, మరి ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. బిడ్డలు పుట్టరండి, నేను చేయగలను, నువ్వు నమ్ము అంతే. ఈ అప్పులు తీరవండి, నేను చేయి తీర్చగలను, నువ్వు నమ్ము అంతే. మళ్ళీ నువ్వు అప్పు చేయకుండా ఉంటే నీ అప్పులన్నీ తీరుతా. అంతే, నువ్వు చేయగలను, నువ్వు నమ్ము, విశ్వసించు. అసాధ్యమైన దాన్ని సాధ్యపరుస్తారు నా ప్రియమైనటువంటి వాళ్ళు. అయితే విశ్వాసం మన జీవితంలో చాలా ప్రాధాన్యతను వహిస్తుంది, చాలా ప్రాముఖ్యతను వహిస్తుంది. యేసు ప్రభు వారి యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఆ గుడ్డివారు ఏం చేశారు? ఆయన ఎలా గుర్తించారు? దావీదు కుమారుడుగా గుర్తించారు, ఆ తర్వాత మెస్సియాగా గుర్తించారు గుడ్డివారు. మన కోసం ఈ లోకానికి వచ్చాడు కదా ఆయన. తండ్రి ఈ లోకాన్ని పంపించి తన ఏకైక కుమారుని మన కోసం పంపించాడు కదా. తన కుమారుణ్ణే మనకి ఇచ్చాడు కదమ్మా. మరి తన కుమారుణ్ణే మనకి ఇచ్చినప్పుడు మనకి అన్ని ఇవ్వడా? ఆయన సొంత కుమారుని మన కొరకు ఇవ్వటానికి వెందీలేదే తండ్రి. అలాంటప్పుడు ఆయన అన్ని చేయగలిగినటువంటి వాడని కదా తన కుమారుని మన కోసం పంపించాడు. అటు నమ్మకం, అటు విశ్వాసం మనలో ఉండాలి. ఆ గుడ్డివారు ఎలా వచ్చారు? యేసు ప్రభు మెస్సయ్యగా
ఆయనను మెస్సయ్యగా దావీదు కుమారుడుగా గుర్తించి గుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చారు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, గుడ్డివారికి చూపు లేదు, కానీ వాళ్ళకి ప్రభు మీద గొప్ప విశ్వాసం ఉంది. మనకు కూడా ఆరోగ్యం లేదు, కానీ దేవుని మీద గొప్ప విశ్వాసం ఉండాలి. గుడ్డి వారికి చూపు లేదు, కానీ దేవుని మీద వారికి గొప్ప విశ్వాసం ఎట్లా ఉందో మనకు కూడా ఆరోగ్యం లేదు, కానీ దేవుని మీద గొప్ప విశ్వాసం. దారులన్నీ మూసిపోయినాయి, కానీ దేవుని మీద గొప్ప విశ్వాసం. ఇందాక చెప్పిన ఉద్యోగాలు లేవు, కానీ దేవుని మీద గొప్ప విశ్వాసం. పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి, కానీ దేవుని మీద గొప్ప విశ్వాసం. మన కుటుంబంలో రక్షణ భాగ్యం పొందుకునేటటువంటి వారు ఉన్నారు, కానీ దేవుని మీద గొప్ప విశ్వాసం. ఆ గుడ్డి వారికి చూపు లేకపోయినప్పటికీ దేవుని మీద గొప్ప విశ్వాసం ఉందంట. దేవునికి కావాల్సింది ఏంటి? విశ్వాసమే. అవును, వాళ్ళని దేవుడు అడుగుతాడు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని అడుగుతాడు. అప్పుడు వారేమంటారు? నేను నమ్ముతున్నాము అంటారు. మనం కూడా అదే క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి? మేము నమ్ముతున్నాం. ఊగిసలాడుతున్నటువంటి మన ధోనిని అలల నుంచి, తుఫాను నుంచి, అలజడల నుంచి తప్పించి సరిగ్గా నిలబెడతాను, ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారంటే మనం ఏం చెప్పాలి? నమ్ముతున్నాను. అమ్మో, నమ్మట్లేదు, నమ్మకం లేదు ప్రభా, నువ్వేం చేస్తావమ్మా తెలియదు, కానీ మా పరిస్థితులు ఏంటి ఇంత గందరగోళం ఉంటే నువ్వేదో సరి చేస్తావని నమ్మమంటున్నావేంటి అంటే మనం ఇంకేం అద్భుతం చెప్తాం? వాళ్ళు అట్లా అనలా, మేము నమ్ముతున్నాం ప్రభు అన్నారు. వాళ్ళు ఏమన్నారు? మేము నమ్ముతున్నాం ప్రభు, మా గుడ్డితనాన్ని స్వస్థపరచగలమని, చీకట్ల నుంచి విడిపించి వెలుగులోకి నడిపిస్తామని మేము నమ్ముతున్నాం. వారికి కళ్ళు కనపడకపోతే చీకటి అంధకారమే కదా. ఆ గుడ్డితనం స్వస్థపరచబడితేనే కదా ఆ చీకటి నుంచి వారికి విడుదల కలిగి వెలుగులోకి వచ్చేది. కాబట్టి మేము నమ్ముతున్నాం అన్నారు. అప్పుడు అంటాడు ప్రభు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అన్ని చెప్పిన వెంటనే వారి యొక్క కన్నులు తెరవబడ్డాయి. మనం నమ్ముతున్నామని మనం ఎప్పుడైతే చెప్తామో ఆయన ఏం చెప్తారు మనకి? మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. వారి యొక్క కన్నులు తెరవబడిన రీతిగానే మన యొక్క పరిస్థితులు కూడా మార్చబడతాయి. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళ, అయితే మనం ఏం కలిగి ఉండాలి? దేవుని మీద మనం ఒక అద్భుతమైన కార్యం చూడాలంటే దేవుని మీద దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అది నా ప్రియమైన వాళ్ళరా. నాకు ఇంకేం పుడతారులే, 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయిపోయింది పిల్లలు, నాకు ఇంకేం పెళ్ళి అవుతుందిలే, 40 సంవత్సరాలు వచ్చేసినాయి, నాకు ఇంకేం ఉద్యోగం అవుతుందిలే, ఈ ప్రాజెక్టు దారులన్నీ మూసుకుపోయినాయి, ఎక్కడ ఒక ప్రాజెక్ట్ కూడా కనపడట్లేదు, నాకు ఇంకేమి ఆరోగ్యం రాదులే, అనారోగ్యంతో ఉంటానులే, నా పిల్లల భవిష్యత్తు ఇంకెప్పుడు బాగుపడుతుంది, ఇంకేం బాగుపడుతుందిలే అని అనద్దు. కానీ ఆయన మీద అచంచలమైనటువంటి విశ్వాసాన్ని పెట్టుకో, ఆయన చేయగలదని. ఆయన ఎలా శూన్యంలో సృష్టిని చేశాడు కదా, తన మాట చొప్పున సమస్తాన్ని చేశాడు కదా, మహత్తరమైన మాట చొప్పున సమస్తాన్ని చేశాడు కదా. కనుక ఆయన చేయగలడు. ఆయన తన పోలికల్లో మనల్ని సృష్టించాడు కదా, ఈ సృష్టిని సృష్టించక ముందే మనల్ని పుట్టించాడు కదా, మనల్ని సృష్టించాడు కదా. అద్భుతమైనటువంటి దేవుడు, అద్భుతకుడు, ఆశ్చర్యకుడు, ఆలోచనకర్త, నిత్యుడైన తండ్రి, సనాతన
కనుక అట్టి అద్భుతమైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడు, సమాధానాధిపతి అయిన దేవుడు నేను ఇది చేయగలను అని చెప్తున్నప్పుడు మనం చచ్చినట్లు నమ్మాల్సిందే. మన నమ్మకాన్ని ఒమ్ము చేయడానికి అపవాది అనేక ప్లాన్లు వేస్తాడు. అవును, నా ప్రియమైనటువంటి వాళ్ళు. కనుక ఆ అపవాది ప్లాన్ కానీ మనుషుల యొక్క మాటలను కానీ పక్కకు పెట్టేసి వాగ్దానం చేసిన దేవుడు వైపు తిరుగుతాం. డాక్టర్లకు సాధ్యమేమో, ఇలా ఒక డాక్టర్ అయినటువంటి ఏసైకి సాధ్యం. మన మరణ శాసనాలను కొట్టివేసి జీవంలోకి నడిపించగలిగిన శక్తివంతుడైన దేవుడు. నిత్య జీవాన్ని పెట్టాడు. మన యొక్క పొట్టలో జీవజాలపు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. కనుక మన నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ ఉంటే నా ప్రియమైన వల్ల నమ్మకం, విశ్వాసం కలుగుతుంది. ఆయన ప్రతిదీ చేయగలరని నమ్మకం. దేవుడి వాక్యాన్ని మనందరి వెనుకిడిలో దీవించి ఆశీర్వదించి బలవర్తించేయండి. ఆమె పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయుడైన మా ప్రభువానికి స్తోత్రాలు. మీరు నాతో మాట్లాడారు. అవును ప్రభా, ఎంత గొప్ప దేవుడు. అవును ప్రభా, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని మమ్మల్ని అడుగుతున్నావు ప్రభా. గుడ్డి వారిని అడిగినప్పుడు గుడ్డివారు నువ్వు చేయగలవని నమ్ముతున్నావు అంట. అప్పుడు నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ నమ్మిక చొప్పున మీకు కలుగుందా కారణం వారి కళ్ళు తెరవబడ్డాయి. మా నమ్మిక చొప్పున మాకు కూడా సమస్తాన్ని చేసి మమ్మలను జై జీవితం ఇచ్చి నేను ఇచ్చే జీవానికి నడిపించే దేవుడు అయినావు కనుక మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. వచ్చిన ప్రతిబడిని పేరు వరుసను జ్ఞాపకం చేసుకుంటా, నేను వారిని మరింత నుంచి తీసుకుంటాను. ఈ వాక్యం ద్వారా మేము బలపడటానికి, స్థిరపడటానికి, విశ్వాసంలో నిలబడటానికి మీరు కృప చూపించి కార్యం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య దివ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాము. ఆమేన్, ఆమేన్. ప్రైజ్